వచ్చి ఇక్కడ చూసిన తర్వాత ఏం ఉంటుందో లేదో అనుకున్నాను. ఇది సీతంపేట దగ్గరలో అడలి. ప్లేసు నైట్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా బాగుంది. మన అరకు లంబసింగిలాగే చాలా అందంగా తీర్చిదిద్దారు. లొకేషన్ స్పాట్ కూడా చాలా బాగుంది. మనకి శ్రీకాకుళం దగ్గరలో ఇంత మంచి టూరిజం ఉందని ఎవరికీ తెలియదు. బట్ ఇప్పుడైతే చాలా తెలుసుకొని వచ్చాం. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చాలా బాగుంది. మనం ఉండడానికి గట్టా టెంట్స్ ఏర్పాటు చేశారు, రెస్టారెంట్ ఉంది, అన్ని సౌకర్యాలు కూడా ఇక్కడ బాగా ఏర్పాటు చేశారు. ఇంకా ఇలాగే మన శ్రీకాకుళంలో చాలా దగ్గరలో చాలా టూరిస్ట్ ప్లేస్లు ఉన్నాయి. గవర్నమెంట్ దీన్ని ఇంకా బాగా అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాను. శ్రీకాకుళం జిల్లా అంటే ప్రకృతి అందాలకు కొదవలేదు. నాగావళి, వంశధార, మహేంద్ర, తనయ, బహుదా లాంటి నదుల జలపాతాల ప్రవాహ సోయగాలు, ఎత్తైన కొండలు, తెల్లవారుజామున కనిపించే పొగమంచు ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఇక్కడి వాతావరణం ఇలాంటి ఎన్నో మంచి అనుభూతులను కలిగించే ప్రదేశాలు అడవి వ్యూ పాయింట్లో కనిపిస్తున్నాయి. స్వర్గాన్ని తలపించే ఈ ప్రాంతం చూసి సందర్శకులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వ్యూ నార్మల్గా ఎక్కడ శ్రీకాకుళం కూడా ఇలాంటి పాయింట్స్ ఉండడం అలా పాపులర్ అయ్యిద్ది. ఇలాంటివి ఇంకా ఎక్స్ప్లోర్ చేయడం కానీ జనాలు పెరుగుతారు. సో మంచిగా అనిపించింది, బాగుంది. ఫెసిలిటీస్ చూసాను. నార్మల్గా టీ, మ్యాగీ, మామూలు వ్యూ పాయింట్స్కి సంబంధించినవి ఉన్నాయి. శ్రీకాకుళం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో, సీతంపేట నుంచి 12 కిలోమీటర్ల దూరంలో అడవి వ్యూ పాయింట్ ఉంది. శ్రీకాకుళం జిల్లాలోని సముద్ర మట్టం నుండి 2500 మీటర్ల ఎత్తైన కొండ ప్రాంతంలో ఉంది. ఈ వ్యూ పాయింట్ సీతంపేట నుండి ఈ అడవి వ్యూ పాయింట్ చేరుకోగానే మార్గం ద్వారి పొడవునా ఎత్తైన కొండలు, వంపులు తిరిగిన రహదారుల్లో చుట్టూ పచ్చని తోటలు ఉంటాయి. ఈ రహదారిలో నుంచి ప్రయాణిస్తుంటే ప్రకృతి వనంలోకి మనం వచ్చామనే ఆనందం కలుగుతుంది.